హలో బావా, ఏం చేస్తున్నావు? అవునా, ఇంటికి వస్తున్నావా? వీళ్ళ బాగా ఫోన్ చేస్తే ఇల్లు వాళ్ళు అన్ని మర్చిపోతారు. బావా బావా బావా, మాటకు ముందో బావా, మాటకు తర్వాత బావా. బావా బావా, ఏం బాగున్నావు? నీ ఫోన్ కంటే ఇంపార్టెంట్ ఏముంది బావా? నువ్వు పోతున్నా బావా, ఇంట్లోనే ఉంటా. నువ్వు వచ్చే. ఓ రమేశయ్య, మా బాలు బావా ఫోన్ చేసిండు. ఇదేదో పని మీద వచ్చిందట, ఇంటికి వస్తా అన్నాడు. ఏమన్నావు మరి? రా బావా, నీకోసం ఎదురు చూస్తా అన్నావా? అయ్యో, ఎందుకు ఇప్పటికి ఇటకరంగా మాట్లాడతావు? మా బావ అంటే ఎందుకంత నీ కుళ్ళు? మీ బావేంటే నాకెందుకే కుళ్ళు? ఊకే బావా బావా అని కలవరిస్తావు కదా, ఉంటే ఇంటే నీ మీద ఉంటది నా కుళ్ళు. తెలిసిందా? మా తెలిసిందిలే, నీకెప్పుడు మా మీద పడేయడం తప్ప నీకు ఏది పనే పాట ఏం లేదు. పని పాట లేక మీ మీద పడేస్తే తిన్నెట్లా వస్తుందే చెప్పు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో మా బావని ఎందుకు లాగుతాను? అది కాదే, ఊకే 24 గంటలు బావా బావాలు కలవరిచ్చుడేనా? ఏదో మీ బాగానే పెళ్లి చేసుకోకపోయినా నాకు ఈ లొల్లు ఉండబోవు కదా. సరే అనుకుంటూ బయటకి ఎందుకు పోతున్నవే? నువ్వు మా బావని పెళ్లి చేసుకోమన్నావు కదా, అందుకే. అందుకే పెళ్లి చేసుకుంటా పోతున్నావా? రోజు నేను అన్నది మన పెళ్లి కంటే ముందే, ఇప్పుడు చేసుకోమని కాదే, అర్థమైందా? అయ్యో, నువ్వు ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకోమన్నావు అనుకున్నా. ఇదేనా రమేశయ్య? నీ బొంద ఫీలైనా ఓ షాట్ వెళ్తాంది ఈ ఫీలింగా. జరా మా బావ వచ్చాక ఇంట్లోనే ఉండు, బజార్లో కొన్న తిరగబోకు. వినబట్టదా? మా ఆయన అంటది పోవే, నీ పన్ను చూసుకోపో. వచ్చి గంట సేపు అయింది. ఇట్లా మాట్లాడకుండా ఎంతసేపు సైలెంట్గా ఉంటావు? పార్కులో వచ్చిపోయే వాళ్ళని చూసుడు తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట వస్తలేదు. ఏమైంది? ఏం మాట్లాడమంటావు చెప్పు. నేను అనుకున్నది ఒకటి, ఇంట్లో జరిగేది ఇంకొకటి. పుర్తిలో పడ్డ లెక్క ఇది నా బతుకు. అంతా నువ్వే చేతులా చేసుకున్నావు. కోట్ల ఆస్తి వస్తానే ఎగిరెగిరి పడి ఆమెని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆమె నీ ఆర్డర్ సాగనిస్తలేదు. చెప్పు, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వే? ఇక నాకు ఓపిక నశించింది. 24 గంటలు బాగా మీద చేసే, వేరే లోకమే లేదు. ఈ బాలుగాడు ఒకడు నా గండన మోపాడు, నేను ఇంటికి రాకుండా చేయాలి. ఆ బాధ్యత లేని బాలుగానికి మీ ఆవిడ అంత విలువిచ్చుడు అవసరమా? అయినా ఆ బాలుగానికి సిగ్గు లేదా? పెళ్ళానికి భయపడినట్టు డ్రామాలు చేస్తూ వాటికొక లవర్ను మెయింటైన్ చేస్తుంది. వాడి పెళ్ళామేమో వాని శ్రీరామచంద్రుడు అనుకుంటున్నది, మంది మొగుళ్ళనేమో దొంగ లెక్క చూస్తుంది. వీడేమో పత్తి గింజ అయినట్టు. తప్పు మా మరదలు గీతది కాదే, ప్రేమతో నమ్మించి లవర్లతో తిరుగుతూ రాసలేలు సాగించే మా బాలు గాని నమ్మిన వాళ్ళను నట్టేట ముంచుడే వాని పనే. ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం కాదు. పిల్లాన్ని కూడా అలాగే మోసం చేస్తాడు. ఆ ఉల్లయ్య గాని గురించి మాట్లాడి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం చెప్పు. సరే, నేను వెళ్తా, సాయంత్రం ఫోన్ చేస్తా, కలుద్దాం. సరేనా? సరే.
రమేష్ అన్న పార్కు రమ్మంటే రానన్నాడేమే. ఏమో కిషోర్ అన్న, నాకు అదే డౌట్ వస్తుంది. ఆయన నిజంగానే వాళ్ళ ఆవిడతోటి అదేంటిది షాపింగ్ పోయేది ఉన్నదా, లేకపోతే వాళ్ళ ఆవిడకు భయపడి పార్కుకు రానన్నాడంటవా? ఏమంటారు? నాకు అదే డౌట్ కొడుతుంది అన్న. కిషోర్ అన్న, రమేష్ అన్నని అరే అవు కదా రమేష్ అన్న, మనం ఫోన్ చేసి రమ్మంటేనేమో పార్కుకు రానన్నాడు, మా ఆవిడని షాపింగ్ తీసుకుపోవాలి, అటు పోవాలి ఇటు పోవాలి అన్నాడు. ఏంది కథ ఏంది అసలు? కాదన్న, మనం రమ్మంటేనేమో రాకుండా ఒక్కడే వచ్చి ఫోన్ మాట్లాడతాడంటే కుంపది సెకండ్ సెటప్ తోటి వచ్చింది అయింది. అంతే అంటావా? కిషోర్ అన్న, ఇదేదో వదిలే ముచ్చట కాదు, ఇదేదో డౌట్ పడే ముచ్చటనే మన అన్నది. చలో మనం రమ్మంటే రాకుండా సాటుకు వచ్చిందంటే ఢిల్లీ ఏదో ఉందన్నట్టు అయితే. మరి రైట్. పుట్టోడు వట్టోడే అనుకున్నావన్నా, పార్క్ వచ్చిండంటే గట్టోడే అన్ను. అన్న, పొట్టోడు వట్టోడో గట్టోడో సెకండ్ సెటప్ తోడు దొరికినాక తెలుస్తుంది. పోయి పొట్టోని గుట్టేందో తెలుసుకుందాం పా ఫస్ట్. చలో నమస్తే. మీరేందే నా కావాలి కాదు సారు, ఎప్పుడు వచ్చిర్రు పార్కుకు? 2 రోజుల క్రితమే వచ్చినాం రమేష్ అన్న. వచ్చి గార్డెన్ ఉన్న గడ్డి మొత్తం పీకుతానం. ఇప్పుడే పీకుడు మొత్తం అయిపోయింది, నువ్వు అవుపడ్డావు గంతే. గడ్డి వీకినాకనే చూడు పార్క్ అంతా ఎంత నీట్ గా మంచిగా కనబడుతుందో చూడన్నా. అయ్యో మీ గడ్డి వీకుడు సరసాలు ఎకసెకాలు ఆపి అసలు ముచ్చట చెప్పుర్రి. కాదు రమేష్ అన్న, ఇప్పుడే వచ్చినాం కానీ మేము, నువ్వు మా తోటి ఏమన్నావే, మా ఆవిడని తీసుకొని షాపింగ్ పోవాలని చెప్పినావు అన్నావా? మళ్ళా ఇప్పుడేమో ఇక్కడదేను, అసలు కదేందో నువ్వే మాకు చెప్పాలి. కొంపదీసి సెకండ్ సెటప్ అయితే పట్టుకురాలే కదా. ఉన్న సెటప్నే పట్టుకునేది ఎక్కువ లేదు, ఇంకో సెకండ్ సెటప్ పట్టుకొచ్చిందానే మీరు మీ అనుమానం ముచ్చట్లు. మరి కాదే, ఏమైందే? షాపింగ్ తీసుకుపోయినావు మీ ఆవిడను, లేకపోతే మళ్ళీ ఏమన్నా లొల్లైందా? కొంపదీసి బంగారం గిట్ల కొని ఉన్నదా ఏంది? అసలే బంగారం ధర ఆకాశంలో అందు. మీకు ఆత్రం ఆగుతలేదా అనే, అన్ని మీరే అల్లుకుంటూ పోతారా అనే? అరే పరిచయం ఉన్నదా మీతోని? ఇంకా నయ్యం, నా పెళ్ళ నాకు విడాకులు ఇచ్చిందా అని కూడా అంటలేరు మీరు. గరంగాకే రమేష్ అన్న, మాకు ఆత్రం మూత్రం ఆగదని నీకు తెలుసు కదనే. పరేషాన్ కాకుండా అసలు ముచ్చట ఏమైందో నిదానంగా మెల్లగా అర్థమయ్యేటట్టు చెప్పరా. అదే ఎందుకు గరం అవుతున్నదే? సరే సరే గాని రమేష్ అన్న, దా అలా కూర్చొని మాట్లాడుకుందాం. దాయే మంచి కూర్చొని ముచ్చట పెట్టుకుందాం. దా నేను నా భార్య షాపింగ్ పోదామని రెడీ అయినమే, అప్పుడే వాళ్ళ ఇంటికి వస్తానా అని ఫోన్ చేసిండే. ఇంకేమున్నది, నా షాపింగ్ గంగలో కలిసింది, నేను వచ్చి మేము పార్కులో కలిసిన. వాళ్ళ బావ అంటే మేనబావ బాలునే కదా? ఆ బాలే బావ, మేన బావ. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంది? బావ వస్తున్నాడని షాపింగ్ వద్దన్నా? మరి వాళ్ళ బావ వచ్చిపోయినాక షాపింగ్ పోవచ్చు కదా రమేష్ అన్న. నాకు షాపింగ్ పోవాలన్న ఉత్సాహం మూడు అన్ని వేరే. నా ముచ్చట తీయకూడదు. సమస్య షాపింగ్ గురించి కాదే, నా పెళ్ళానికి పీట కిందికి 40 ఏళ్ళు వచ్చినాయి. ఎంత మేనబావైనా మొగని ముంగట మీద మీద అవుడెందుకు సొల్లు కార్చుకున్నట్టు, అది చూసి నాకెట్లుంటుంది చెప్పు. రమేష్ అన్న, మీ ఆవిడ బాలు, వాళ్ళు వాళ్ళ ఆవిడ ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినోళ్ళు కదా, నేను ఫ్రీగా ఉంటారు. దాన్ని చూసి నువ్వు వేరే తిరిగి అనుకుంటే ఎట్లనే రమేష్ అన్న? ఫ్రీగా ఉండు తప్పు కాదే, ఫోన్లలో కూడా బావా బావా అని మెలికలు తిరగకుండా మాట్లాడు, ఎట్లుంటుంది చెప్పు.
నేను కూడా బాలుతోటి చాలాసార్లు దీని గురించి చెప్పిన రమేష్ అన్న. పెళ్ళైనాక కూడా ఇంకా రాసులు పూసుకొని ఆయన ముందే తిరిగితే ఎట్లుంటుంది చెప్పు మరి. అది చూసి ఆ భర్త ఎట్లా భరిస్తాడు అని చెప్పి అడిగింది. అడిగితే దానికి అన్న చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం కదానే, అంతే ఆ కలిసిమెలిసి తిరిగినామనే చనువు తప్ప నాకు ఆమె మీద వేరే ఉద్దేశం లేదని చెప్పిండే. ఆయన అంత మంచిగా చెప్పిండు రమేష్ అన్న. రమేష్ అన్న అర్థమైందానే, నువ్వు కోపం తగ్గించుకోవే, మీ ఆవిడ మీద ఇలాంటి అనుమానం పెట్టుకోకే అన్న. బాలుది వ్యక్తిగతంగా ఎంత చెడ్డ క్యారెక్టర్ అయినా కాకపోయినా నీకు అనవసరం అన్నది. నీ భార్యనే నీకు ముఖ్యం, అర్థమైందా? నాకు ఏ అనుమానం లేదే. నా ముంగట ఊకే బావా 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 అంటే నాకు ఎక్కడనో కాలుతుంది. అంటుందా మండుతుందా? ఇప్పుడు ఇంటికి పోయినాక ఎప్పటి లెక్క మామూలుగానే ఉండు, మామూలుగానే మాట్లాడు. వట్టిగా మైండ్ ఖరాబ్ చేసుకో. సరే తీ, ఇక పోదాం పారి ఇంటి మొక్కాను. పోదాం రమేష్ అన్న. ఇక పోదాం పాలి, మా ఆవిడ ఎదురు చూస్తుంది. ఏం బాబు, ఏం చేస్తున్నావు? దాదా మనిషి మంచిదేనా? హాయ్ మమత. ఈ బావ కూర్చొని బానే నిలబెట్టే కలుగుతావా? నేను మా బావని ఎందుకు నడిపినా? నువ్వు కూర్చోవా? ఈ బావ ఏమో సెన్సిటివ్, ర్యాష్ రంగమ్మవే, అందుకే నలుపుతావా అన్న. రేషరంగం అంటే గుర్తొచ్చింది. చిన్నప్పటి నుండి మీ పెళ్ళి అయ్యే వరకు మొదలు చేసే పనులన్నీ విదేశానికి పనులే. అయ్యో నువ్వు ఆగు బావా, మన గొప్ప పని చేసుకోవద్దు. ఈ బావ చెప్పి నీ గొప్పలు కాదే, నువ్వు తీట పనులు చేస్తూ అంటాడు. అర్థమైందా? అర్థమైంది. సరే బాలు, నాకు డౌట్. ఇప్పుడు మా ఆవిడ మీ ఆవిడ ఇద్దరు నీకు మేనమరదలే కదా, మరి ఈమె పెళ్లి చేసుకోకుండా ఆవిడ పెళ్లి చేసుకున్నావు? ఇంకో మొగోడు ఎవడో పెళ్లి చేసుకుంటాడు. మొత్తానికి నువ్వు తప్పించుకొని ఈ మొగరాయి నాకు అంటగట్టినావు కదా.